నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ రమణామూర్తి గారి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి కొత్త మద్దిపడగ గ్రామానికి చెందిన లాసెట్టి రాజన్న తండ్రి పేరు చిన్నరాజన్న, లాసెట్టి శ్రీనివాస్ తండ్రి పేరు చిన్నరాజన్న, వారికి చెందిన 5 గుంటల భూమి ఒకటి, 6 గుంటల భూమి ఒకటి, 24 గుంటల భూమి ఒకటి భూమిని రిజిస్ట్రేషన్ చేయడానికి రూపాయలు 15,000 ఎంఆర్ఓ గారు డిమాండ్ చేయగా 9,000 రూపాయలు డిప్యూటీ ఎంఆర్ఓ చిన్నయ్య తీసుకుంటుండగా ఏసీబీ వారు పట్టుకున్నారు. దేనికోసం పైసలు తీసుకున్నారు? మీకు ఏమేమి జరిగింది? రిజిస్ట్రేషన్ గురించి ఎన్ని వేలు డిమాండ్ చేశారు? ఒక్కొక్క ఫైల్కు 5,000 అడిగింది. 3 రిజిస్ట్రేషన్లు ఉండే. మేడం అడిగిందా? మేడం ఎంఆర్ఓ మేడం 28 నాడు స్లాట్ బుక్ చేయించిన, 29 నాడు వచ్చిన. 29 నాడు వస్తే మేడం కళ్యాణం నుంచి అటే ఆపస్ వెళ్ళిపోయింది. నీ పేరేం పేరు? నా పేరు లసెట్టి రాజన్న. లసెట్టి రాజన్న. ఇవాళ ఎంత అమౌంట్ ఎన్ని ఇచ్చాను? ఇవాళ 9,000 ఇచ్చిన. మిగిలినవి అంటే ఇక 9 ఇచ్చేయమన్నది. 9 ఇచ్చేస్తే పని చేస్తా అన్నది. పొద్దున్నే పని స్టార్ట్ చేసేసి ఇక నీళ్ళు కూడా తాగలే, రాళ్ళు తాగకుండా, మేము తాగకుండా, నీళ్ళు తాగకుండా పని అయిపోయింది. అయిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇచ్చింది. అంటే మీరు మేడంకి ఇచ్చినారా లేకుంటే పక్కన వాళ్ళకి? మేడం సార్కి చెప్తే డీడీ సార్ తీసుకున్నాడు. డీడీ సార్ కూడా ఇంకా 15,000 చెప్పిందట. 15,000 చెప్తే 9,000 మాట్లాడింది మేడం. 9,000 ఇస్తున్నా. ఎకరాలు ఒకటి 5 గుంటలు, ఒకటి 6 గుంటలు, ఇంకొకటి 24 గుంటలు. ఎకరాలు లేవేం లేవు. ఫస్ట్ నుంచి మేడంకి ఇదే మేడం చెప్పిన 3 బిట్లు అన్నట్టు. 3 బిట్లు. ఒక్క గుంట కూడా రిజిస్ట్రేషన్ చేసినా కానీ, సరే నెంబర్ ఏమన్నా ఒక్క గుంట కూడా రిజిస్ట్రేషన్ చేసినా కానీ ఖచ్చితంగా డబ్బులు కావాలి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి శ్రీమతి ఎం రాజేశ్వరి తహసీల్దార్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గారు కడెం మండలం నిర్మల్ జిల్లా గారు బాధితుడు కొత్త మద్దిపడగ గ్రామస్తుడు లసెట్టి రాజన్న వద్ద నుండి 9,000 రూపాయలు డిప్యూటీ తహసీల్దార్ ఎం చిన్నయ్య గారి ద్వారా తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినారు. తహసీల్దార్ గారిని బాధితుడు తన పెదనాన్న లసెట్టి పెదభూమరాజం పేరిట ఉన్న సర్వే నెంబర్ 376లో 5 గుంటల భూమి, సర్వే నెంబర్ 373/2/2లో 24 గుంటల భూమి తన పేరిట మరియు సర్వే నెంబర్ 376/2లో 6 గుంటల భూమిని తన తమ్ముడు లసెట్టి సురేష్ పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ డీడ్ చేయడానికి గాను వారం క్రితం తహసీల్దార్ గారిని కలిసి తన పని గురించి అడిగితే తహసీల్దార్ గారు ఆ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ డీడ్ చేయాలంటే 15,000 రూపాయలు డిమాండ్ చేసినారు. లంచం ఇచ్చుకోలేదని చెప్పి ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీని ఆశ్రయించి నిన్న మళ్ళీ తహసీల్దార్ గారిని కలిసి బతిమలాడుకుగా 9,000 రూపాయలకు లంచం డబ్బులు తగ్గించి తహసీల్దార్ గారు ఈరోజు తీసుకొస్తే ఈ పని చేస్తా అని చెప్తే ఈరోజు 9,000 రూపాయలు తహసీల్దార్ గారు చిన్నయ్య డిప్యూటీ తహసీల్దార్ గారి ద్వారా తీసుకుంటూ పట్టుబడినారు. వీరిద్దరిని కూడా కోర్టులో స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా అవినీతి చేసే క్రమంలో అధికారులు ఎవరు లంచం డిమాండ్ చేసినా కూడా టోల్ ఫ్రీ నెంబర్ 1064 లేదా ఏసీబీ డిఎస్పీ ఆదిలాబాద్ గారి నెంబర్ 9154388963కి ఫిర్యాదు చేసి సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను.